బాలానగర్లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలానగర్ పీఎస్ పరిధిలో 2023 మేలో నమోదైన మైనర్ బాలికపై కిడ్నాప్ మరియు రేప్ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాలానగర్ పీఎస్ పరిధి వినాయక నగర్లో నివాసం ఉంటున్న మైనర్ బాలిక 5వ తరగతి చదువుకుంటోంది. పొరుగున నివాసం ఉంటున్న క్యాటరింగ్ పనిచేస్తున్న లక్కీ అలియాస్ రాబిన్సన్ ఆ బాలికతో పరిచయం పెంచుకుని 2023 సంవత్సరంలో మాయమాటలు చెప్పి ఇంట్లో డబ్బులు తీసుకురా మనం బయటికి వెళ్దామని ప్రేమ పేరుతో నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో స్కూల్ బ్యాగ్ లో బట్టలు సర్దుకుని ఇంట్లో ఉన్న 30,000 రూపాయలు తీసుకుని రావడంతో రాబిన్సన్ ఆ బాలికను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వైజాగ్ తీసుకెళ్లి అత్యాచారం చేసి 2 రోజుల తర్వాత నగరానికి తీసుకొచ్చి వదిలేసిన రాబిన్సన్ పారిపోయాడు. బాధిత బాలిక తండ్రి ఫిర్యాదుతో కిడ్నాప్ అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాబిన్ ఆచూకీపై దర్యాప్తు ప్రారంభించారు. హాస్పిటల్లో ఉన్న అమ్మమ్మను చూడడానికి వచ్చిన రాబిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పోస్కో కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని అన్నారు. నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక నిందితుడు ఇతను చాలా కాలంగా పోలీసులు కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులో బాలానగర్ ఇన్స్పెక్టర్ అండ్ బాలానగర్ ఏసీపీ గారు ప్రాపర్ గా మానిటర్ చేసి ఈ అక్యూజ్ని, ఇతని పేరు రాబిన్సన్, ఇతని వయసు 25 సంవత్సరాలు. ఇతను చేసిన నేరం ఏంటంటే ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లి వైజాగ్ లో ఉంచి అక్కడ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఒరిస్సా కూడా తీసుకెళ్ళినాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మిస్సింగ్ కేసు పెట్టినారు, కిడ్నాప్ కేసు పెట్టినారని తెలుసుకొని మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్ లో వదిలేసి మళ్ళీ పారిపోయినాడు. చాలా కాలంగా ఒక 2 సంవత్సరాలుగా పోలీసులు కళ్ళు గిప్పి తిరుగుతున్నటువంటి ఈ అక్యూజ్ని బాలానగర్ ఏసీపీ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ బాలానగర్, డిఐ బాలానగర్ అండ్ టీం వీళ్ళందరూ కూడా చాలా చాకచక్యంగా అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. దీంట్లో పిఎస్ఐ కూడా చాలా యాక్టివ్ గా వర్క్ చేసినాడు. సో ఐ అప్రిషియేట్ హిమ్. సో ఇప్పుడు ఈ నిందితుడిని మనం రిమాండ్ పంపిస్తా ఉన్నాం. సో ఈ కేసులో చాకచక్యంగా పనిచేసిన పోలీసులను కూడా అభినందిస్తా ఉన్నాం. సో రెండో విషయం,